తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో శృతులయలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 30-31 తారీఖుల్లో తిరుపతి మహతి ఆడిటోరియంలో తమ సంస్థ 356వ కార్యక్రమంగా శృతులయలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన బాపు విశ్వనాథులను తలుచుకుంటూ ఈ శృతులయలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వైఎస్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ 7లో టాప్ కంటెస్టెంట్, టీవీ సీరియల్ మౌనరాగం, జానకిరాముడు లాంటి ప్రముఖ సీరియల్స్లో నటిస్తున్న నటీమణి ప్రియాంక జైన్, అలాగే నటుడు శివకుమార్లు వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా బాపు విశ్వనాథ్ సినిమాలోని పాటలు పాడేందుకు గాయనీ గాయకులు కూడా హైదరాబాద్ నుండి వస్తున్నారని తెలిపారు. తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు మాట్లాడుతూ నేటి యువతకు మన సంస్కృతి సంప్రదాయాలను గూర్చి ఆనాటి సంగీతాన్ని పరిచయం చేయడమే తిరుపతి ఫిలిం సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిలిం సొసైటీ కోశాధికారి ప్రసాదరావు, ఉపాధ్యక్షులు బుజ్జిబాబు నాయుడు, శాంతావాణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ఫిలిం సొసైటీ, తిరుమల తిరుపతి దేవస్థానములు వారి సహకారంతో 356వ కార్యక్రమం 30-31 మహతి కళాక్షేత్రంలో విశ్వనాథ్ గారి పాటలు, బాబు గారి పాటలు కార్యక్రమం ఏర్పాటు చేశాము. విశ్వనాథ్ గారు గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. గొప్ప డైరెక్టరు. ఆయనకి పద్మశ్రీ అవార్డులు, నంది అవార్డులు గవర్నమెంట్ ద్వారా పొంది ఉన్నారు. ఆయన సాక్షి ఫస్ట్ సినిమా సాక్షితో స్టార్ట్ చేసిన తర్వాత ముత్యాల ముగ్గు, తర్వాత శంకరాభరణం, ఆణిముత్యాలన్నీ అంది సినిమాలన్నీ. అటువంటి సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు తీసిన మన విశ్వనాథ్ బాపు గారు వచ్చి బాల రామాయణం బుక్ ఒకటి రచించారు. రామాయణం కూడా సినిమా రామాంజన యుద్ధం ఒకటి, ముత్యాల ముగ్గు, ఇకపోతే సాక్షి, తర్వాత ఆత్మగౌరవం, ఇంకా గొప్ప గొప్ప సినిమాలన్నీ తీసి మన్నన పొందినారు. అటువంటి గొప్ప డైరెక్టర్లు సినిమాలోని పాటలు, గొప్ప పాటలన్నీ ఆణిముచ్చారు. వాళ్ళ సినిమాలోని పాటలన్నీ ఆణిముచ్చారు. అటువంటి పాటలన్నీ కూడా 29-30-31 తేదీ మహతి కళాక్షేత్రంలో తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయాల్సిన కోరుకుంటూ మిగిలిన విషయాలు మా ప్రెసిడెంట్ వైఎస్ బాబు గారు మాట్లాడారు. 350వ కార్యక్రమంగా శృతిలయలు అనే పాటల కార్యక్రమాన్ని ఈ నెల 30-31 శనివారం, ఆదివారం మహతి ఆడిటోరియం ఈవినింగ్ 6 దగ్గర, సాయంకాలం 6 దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలకి కె విశ్వనాథ్ గారు కళా తపస్వి అయిన ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు దర్శకత్వం వహించారు. అలాగే బాపు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. రామాయణం అంటే బాపు గారు అని గుర్తొస్తుంది అందరికీ. అటువంటి దర్శకత్వంలో ఆయన కొత్తగా కూడా మన రీసెంట్గా బాలకృష్ణ గారితో శ్రీరామదాస్ తీయడం జరిగింది ఆయన. అదేవిధంగా ముత్యాల ముగ్గు, గోరంత దీపం ఇలాంటి చాలా సినిమాలు ఆయన తీశారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది బాబు గారి గురించి కూడా. ఈ కార్యక్రమానికి పాడుతా తీయగల సింగర్స్ జయరాము, శ్రీరామ్ చరణ్, శ్రీధృతి, శ్రీకీర్తి వీళ్ళందరూ పాడుతా తీయగలు వచ్చిన వాళ్ళు. ఇండియన్ ఐడల్లో కూడా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ టాప్లో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వీళ్ళతో పాటు బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5లో ఉన్న ప్రియాంక జైన్ తను రావడం జరుగుతుంది. ఆ ప్రియాంక జైన్ అంతకుముందు మౌనరాగం, స్టార్మాలో మౌనరాగం, జానకిరాముడు ఇటువంటి టాప్ సూపర్ హిట్ సీరియల్తో నటించిన వ్యక్తి ఆవిడ. ఆవిడతో పాటు నటించిన శివకుమార్ గారు, ఆయన కూడా మౌనరాగంలో ఇద్దరు కలిసి నటించారు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మాకు గెస్ట్ల కింద వస్తున్నారు ఆదివారం రోజు. కిందసారి మీరందరూ సహాయ సహకారాలు అందించి కిందసారి జరిగిన 355వ కార్యక్రమం
అంకితం నీకే అంకితానికి మీ మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వలన ఆ ప్రోగ్రాం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా మీరందరూ కూడా ఈసారి మా సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రాంను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి ప్రజలందరికీ ఈ విషయం తెలియజేస్తారని, అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంగా శృతి లయలు అనే కార్యక్రమాన్ని తిరుపతి మహతి ఆడిటోరియంలో 30వ తారీఖు 31వ తారీఖు సాయంత్రం 6 గంటల కాడి నుంచి 2 రోజులు కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తిరుపతి ప్రజలకి, తెలుగు వారికి అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ సందర్భంగా తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ద్వారా మేము శుభాకాంక్షలు అందజేస్తూ, ముఖ్యంగా బాపు గారంటే ఒక స్త్రీ, ఒక భారతీయ స్త్రీ ఎలా ఉండాలి అనే దానికి నిఘంటువుగా బాపు గారు నిలిచారు. ఆయన సినిమాలోని పాటల్ని, అలాగే సంస్కృతి సాంప్రదాయం అనే వాటి మీద అనేక సమాజంలో ఉండే నేటి మార్పులకు అనుగుణంగా దర్శకత్వంలో, విశ్వనాథ్ దర్శకత్వంలో ఆణిముత్యాలు లాంటి సినిమాలు కూడా మనం చూడగలిగాం. ఈ రెండిట్లోనూ ఉన్న సినిమాల్ని మరి టీవీలోనూ ప్రముఖంగా మరి గాయనటువంటి గాయకులు కూడా వస్తున్నారు. కాబట్టి తిరుపతి కళాకారులు, సంగీత ప్రియులు, అలాగే బాపు అభిమానులు, విశ్వనాథ్ యొక్క సంస్కృతిని అభిమానించే వారితో పాటు సంగీత ప్రియులందరూ కూడా మహతికి సాయంత్రం అంటే శనివారం 30వ తారీఖు శనివారం, ఆదివారం 6 గంటలకి ఈ 2 రోజులు కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి సంగీత కళాకారులకి, సంగీత ఆరాధకులకి, సంగీతాన్ని పోషించే భక్తులందరూ కూడా చెప్పాలంటే కళాకారులందరూ కూడా విచ్చేయవలసిన కోరుతాం. తెలుగుదనానికి ఉత్తిపడే ఈరోజు మరి ప్రెస్ మీట్ మేము కార్యక్రమం ముఖ్యంగా తెలుగు భాషోద్యమం నుంచి మరి తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా ఇద్దరు దర్శకులు మనకి కళ్ళకు కట్టారు. కాబట్టి 30-31వ తారీఖు జరిగే కార్యక్రమానికి విచ్చేసి మరి అందరికి కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటాం.